హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలతో కూడిన ట్రెడిషనల్ రెసిపీ రాగి అంబల్ని మరింత రుచిగా అలాగే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక అరకప్పు వరకు పల్లీలను కడిగి హోల్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన పల్లీలు అనేవి బాగా నాని తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో వేసి ఒక కప్పు వరకు వాటర్ అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసి బాగా మరిగించుకోవాలి. మరొక బౌల్లోకి అరకప్పు వరకు రాగి పిండిని తీసుకొని దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత మరుగుతున్న వాటర్లోకి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అంబలి అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత అంబలి అనేది కాస్త రంగు మారి చిక్కబడుతుంది. ఇలా అయితే మనకి అంబలి అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన అంబల్ని గ్లాసులోకి పోసుకొని కాస్త చిక్కగా గిల్కొట్టిన మజ్జిగ కూడా వేసుకోవాలి. దీనిలోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన పల్లీలను అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుంటూ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎన్నో పోషకాలతో కూడిన రాగి అంబలి అనేది రెడీ అయిపోతుంది. ఈ రాగి అంబలిని కనుక రోజుకి 1 గ్లాస్ చొప్పున తీసుకున్నట్లయితే మన ఎముకలు ఎంతో దృఢంగా మారతాయి. ముఖ్యంగా ఆడపిల్లలు తమ రోజువారీ ఆహారంలో ఈ రాగి అంబలిని కనుక తీసుకుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.